జీడి నెల్లూరు నియోజకవర్గంలో వరుసగా 2 పర్యాయాలు ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం అయిన దళితుల ఆత్మగౌరవాన్ని దిగజారిపోయే విధంగా డిప్యూటీ సీఎం వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అభ్యర్థి డాక్టర్ థామస్. తాను ఆ విధంగా దిగజారిపోనని, వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చంపుకొని రాజకీయ జీవితం, రాజకీయ మనుగడ సాగించాల్సిన అవసరం లేదంటున్న టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ థామస్తో మా ప్రతినిధి దామోదర్ ముఖాముఖి. నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత జీడి నెల్లూరు నియోజకవర్గంలో టీడీపీకి విజయం అందని ద్రాక్షలాగా మారింది. గత 2009 నుంచి ఇప్పటి వరకు అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు వైఎస్ఆర్సీపీ కానీ విజయం సాధిస్తున్న నేపథ్యంలో ఈసారి టీడీపీ డాక్టర్ థామస్ను బరిలోకి దింపింది. మరోవైపు పార్టీలో ఏదైతే గత ఎన్నికల్లో పోటీ చేసి హరికృష్ణ పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత చిట్టిబాబు నాయుడు నియోజకవర్గ బాధ్యతలు కొద్ది రోజులు చూశారు. ప్రస్తుతం మనతో అటు అభ్యర్థిగా ప్రకటించబడ్డ డాక్టర్ థామస్తో పాటు మాజీ కన్వీనర్గా ఉన్న గతంలో పనిచేసిన చిట్టిబాబు నాయుడు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు చెప్పండి డాక్టర్ గారు, చాలా వరకు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి విజయం వచ్చే అవకాశం లేదని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సామాజిక సమీకరణలు కూడా అదే విధంగా ఉన్న నేపథ్యంలో మీరే ఎలా ధైర్యం చేస్తున్నారు? ఇంతవరకు జరిగింది వేరు, ఇప్పుడు జరుగుతుండే పరిణామాలు వేరు. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏమని చూసారంటే, తనకి ఆల్రెడీ ఐప్యాక్ వాళ్ళు సర్వే చేసి -20,000 ఉందని చెప్పేసి ఇక్కడ ఉండే నారాయణ స్వామికి టికెట్ లేదని చెప్పేశారు. ఇప్పుడు చూసారంటే కంటిన్యూస్గా లాస్ట్ 1 మంత్గా నారాయణ స్వామి టికెట్ లేదు, మళ్ళీ వాళ్ళ కూతురికి ఇస్తారు, మళ్ళీ రాజేష్ వస్తాడు, మళ్ళా ఈయన రెడ్డప్ప వస్తాడు, ఇట్లా మారి వాళ్ళకి కన్ఫ్యూజన్ పోతుంది. అట్లంటే మేము ఇక్కడ తెలుగుదేశం చాలా స్ట్రాంగ్గా ఉన్నామని అర్థం. అదేవిధంగా నేను తీసుకున్న తర్వాత ప్రతి ఇంటిని టచ్ చేస్తున్నాము. ప్రతి ఓటర్ని మేము ఇంటింటికి వెళ్ళి మన ఇంటికి మన థామస్ అనే కార్యక్రమం తీసుకుపోయి తెలుగుదేశం పార్టీలో ఎలా డెవలప్మెంట్ జరిగింది, ఈ 4.5 సంవత్సరంలో ఎలా డెవలప్మెంట్ జరుగుతుందని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ప్రజలంతా మా వెంటే ఉన్నారు. ఈసారి 2024లో జీడి నెల్లూరులో ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరేస్తాం, దాంట్లో ఏ డౌట్ లేదు. నిన్న మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మిమ్మల్ని ఏదో బలిపసు ఒక పొట్టేళ్ళను బాగా తయారు చేసి నా మీదకి వదులుతున్నారు, బలైపోతుంది అన్నట్లు మాట్లాడాడు. దీనికి మీరేమంటారు? అది మాత్రం ఆయన ఏం చెప్పినాడంటే, గుండయ్య నాకు ఏదో సీటు తీస్తున్నాడని చెప్పేసి, చిట్టిబాబు అన్న కూడా నాకు ఏదో మాట్లాడి సీటు తీస్తున్నాడని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఇంకొక కామెంట్ ఏం చెప్పినంటే, మీరు చెప్పినట్టు బలిపశువులాగా అతను వదిలేసినాడని చెప్తున్నాడు. అది తప్పుడు సమాచారాలు. ఇంతవరకు నారాయణ స్వామి ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ అయితే చేయలేదు. ఆయన ఇక్కడ ఓన్లీ దొంగలను రెడీ చేసినాడు. ఏదో బయటకు వచ్చి నేను అవినీతి చేయలేదు అంటున్నాడు. అది 100% తప్పు. ఊరికే జనాల్ని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు జనాలకి. ఈయన ఇక్కడ ప్రొడ్యూస్ చేసినంత దొంగలు మాత్రమే. ఈయనతో పాటు డిప్యూటీ సీఎం కారులో ఎర్రచందనం దొంగలు, ల్యాండ్ దొంగలు, ఇసుక దొంగలే కూర్చోంటారు, కానీ జనరల్గా మంచోళ్ళు ఎవరు కూర్చోన్నాడు. ఈయన ఈ నియోజకవర్గాన్ని కంప్లీట్గా సర్వనాశనం చేసి దీన్ని దొంగలకు చేతి ఇచ్చినాడు, కానీ ఇది ఇక్కడ ఏ డెవలప్మెంట్ జరగలేదు. అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, జీడి నెల్లూరు నియోజకవర్గాన్ని డెవలప్ చేయడానికే నేను వచ్చాను. ఇక్కడ మేము ఆల్రెడీ 450 ఏకర్లు మేము ఐడెంటిఫై చేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఒక శ్రీ సిటీ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు సత్యవేడలో చేశారు. అదేవిధంగా ఒక మెగా శ్రీ సిటీ తీసుకొచ్చి మా పిల్లలందరికీ కూడా జాబులు ఇవ్వాలనేదే మా ఉద్దేశము. దీనికి బలిపశు అవసరం లేదు. నేను మెయిన్గా వస్తుండేది హాస్పిటల్ అంతా వదిలేసి చంద్రబాబు నాయుడు పైన అభిమానంతో వస్తున్నాను. అదేవిధంగా ఇది చాలా లోయర్గా ఉంది కాబట్టి ఈ జీడి నెల్లూరు 9 సార్లు ఎలక్షన్ జరిగితే 7 సార్లు ఓడిపోయినాం కాబట్టి 2 సార్లు గెలిచినాము. కంటిన్యూస్గా ఓడిపోయినాం కాబట్టి ఇప్పుడు నేను ఒక ఎస్సీ క్రిస్టియను ప్లస్ ఇక్కడ నాకు గుడ్ విల్ ఉంది. సుమారుగా ఒక 5,000 నుంచి 10,000 మందికి నేను ట్రీట్మెంట్ ఇచ్చి డెలివరీ చేస్తున్నాను. సో కాబట్టి నాకు గుడ్ విల్ ఉంది కాబట్టి, క్రిస్టియన్స్ మెజారిటీగా ఉన్నారు కాబట్టి, తమిళ్ మాల కాబట్టి, నేను వచ్చిన తర్వాత మా జనాలందరితో మార్పు వచ్చింది. వాళ్ళందరూ కూడా నా వెనకాలే ఉన్నారు. మీరు కావాలంటే సర్వే చేసుకోండి, 10 మందిని అడిగితే 8 మంది థామస్కి వేస్తానంటారు. కేవలం మీ దగ్గర ఉన్న డబ్బులను చూసే చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చాడు, లేకపోతే మీ బ్యాక్గ్రౌండ్ కానీ మీరు చేసే సేవ కానీ ఏం లేదు. చంద్రబాబు ఎవరి దగ్గర ఉంటే డబ్బులు ఉంటే వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇస్తాడు అనే ఒక విమర్శ కూడా చేశారు. అది అంతా చాలా వర్స్ట్ విమర్శ. అది డబ్బులుంటే మాత్రం సరిపోదు. ఎంతోమంది తెలంగాణ ఎలక్షన్లో డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టలే, ఓడిపోలే చాలామంది. నేను పేర్లు చెప్పదలుచుకోలేదు. డబ్బులు మాత్రం ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఖచ్చితంగా గుడ్ విల్ ఉండాలి. ప్లస్ వచ్చి మీకు మంచిగా మీరు మాట్లాడే విధం కానీ, జనాలతో వెళ్ళడం కానీ వాళ్ళకి నచ్చాలి. నచ్చితేనే జనం ఓటేస్తారు. అదే నా నినాదం ఏంటంటే,
ఇక్కడ యూత్ బీఏలు ఎంఏలు చదువుకొని బీటెక్లు ఎంటెక్లు చదువుకొని ఊరికి ఇక్కడ అంతా తాగేసి వాళ్ళు ఈ గంజాయిలు ఇవన్నీ పౌడర్లు అంతా తీసుకొని మత్తులోనే తిరుగుతున్నారు. కానీ ప్రతి ఏ మన నిరుద్యోగికి కానీ జాబ్ రావడం లేదు. ఇక్కడ ఉండే వాళ్ళు మోస్ట్లీ ఏం చేస్తున్నారంటే బెంగళూరులో పనిచేస్తున్నారు, హైదరాబాద్లో పనిచేస్తున్నారు, చెన్నైలో పనిచేస్తున్నారు. ఇక్కడ ఎవరే కానీ ఎలాంటి ఇండస్ట్రీ ఏం లేవు. దీన్ని నేను మార్పు తీసుకురావాలి. వీ నీడ్ టు సేవ్ జీడి నెల్లూరు. మా నినాదమే థామస్ గారిని గెలిపించండి, సేవ్ జీడి నెల్లూరు అని పెడుతున్నాం. సో కంపల్సరీ ఈ జీడి నెల్లూరు సేవ్ చేస్తాము, ఇక్కడ మంచి ఇండస్ట్రీ తీసుకొస్తాము, మంచిగా పరిపాలిస్తామని చెప్పేసి మేము ముందు చెప్తున్నాను. ఇది మాత్రం కాదు, ప్రతి విలేజ్లో పోయి మీరు అడగండి, బేసిక్ నీడ్సే లేవు. అంటే ప్రతి ఊరికి రోడ్లు లేవు, ఇంటింటికి నీళ్ళు లేవు, అదేవిధంగా వాళ్ళకి వాటర్ ట్యాంక్ లేదు, శ్మశానానికి పోయే దోవ లేదు, స్కూల్స్ లేవు. అదేవిధంగా ప్రతి మండలానికి 50 నుంచి 100 పడకల హాస్పిటల్ కావాలి, అవి ఏమీ లేవు. ఇట్లా బేసిక్ నీడ్స్ కూడా లేని నియోజకవర్గం ఏదంటే అది జీడి నెల్లూరు నియోజకవర్గమే. దీనికి బాధ్యులు ఎవరంటే ఇప్పుడుండే సీఎం, ఎక్సైజ్ మినిస్టరు, కమర్షియల్ ట్యాక్స్ ఇలాంటి వివిధ పోస్టులు ఎంజాయ్ చేస్తున్న ఒక పనికి మాలిన ఒక ఎమ్మెల్యే 2 సార్లు మా జనాలు ఛాన్స్ ఇచ్చారు. ఈసారి అయితే ఆయనకి ఖచ్చితంగా తరిమి కొట్టే రోజులు చాలా తొందరలోనే ఉన్నాయి. మీకు ప్రత్యర్థుడు రెడ్డెప్ప, నారాయణ స్వామి, మీరు ఎవరు అనుకుంటున్నారు? నాకు రెడ్డెప్ప వచ్చినా పర్వాలేదు, పుంగునూరు నుంచి, పుత్తూరు నుంచి నారాయణ స్వామి వచ్చినా కూడా పర్వాలేదు. అదేవిధంగా పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా మేము చేసే పని మేము చేసుకోపోతాము. మేమైతే జనాల్లో ఉన్నాము. ఈసారి తగ్గే ప్రసక్తే లేదు. డబ్బులు పెడతామో లేదంటే గుడ్డీలు వస్తుందో మేము ప్రజల దగ్గర పోయి కాళ్ళు మొక్కుతామో, ఈ నారాయణ స్వామి చెప్పిన అవినీతిని చెప్తామో, ఏం చెప్తామో తెలియదు. రాసి పెట్టుకోండి, జీడి నెలలో ఈసారి తెలుగుదేశం జెండా 100% ఎగురుతుంది. మీకు అసలు ఈ నియోజకవర్గంతోనే సంబంధం లేదు, ఎప్పుడో ఈ నియోజకవర్గం వదిలేసి వెళ్ళిపోయారు. మీరు ఒక రకంగా నాన్ లోకల్ అని కూడా చెప్తున్నారు కదా. వదిలేసి వెళ్ళిపోయినాను. ఏమైనా సౌదీ అరేబియాలో ఏదైనా సిటిజన్షిప్ తీసుకున్నానా, లేదంటే శ్రీలంకలో సిటిజన్షిప్ తీసుకున్నానా, లేదంటే నేనేమన్నా వేరే రేసా, ఏమన్నా తెల్లవాడా? నేనేమన్నా నా ఊరు అల్లాగుంట, కార్వేట్ నగరం మండలము. చదువుకునేదంతా అల్లాగుంటలోనే చదువుకున్నాను, అన్నూరులో. ఇది మన కార్వేట్ నగరంలో ఇంటర్మీడియట్ చదివాను. ఎస్వి యూనివర్సిటీ స్టూడెంట్ నేను. ఎస్వి యూనివర్సిటీ అల్యూమిని. ఒక అల్యూమిని స్టూడెంట్ పట్టుకొని ఏదో పారిపోయినారు, పెరిగి పెరిగిపోయినాయి. ఇది ఎంత దారుణం అంటే, ఇది ఎవరు చెప్తారంటే చదువుకొని పనికి మాలిన ఎదవ ఈ ఎమ్మెల్యేలు ఉంటారు కదా, బేసిక్ కూడా తెలియదు వాళ్ళకి. ఎథిక్స్ అంటే తెలియదు, నామ్స్ అంటే తెలియదు, క్యారెక్టర్ ఉండదు. ఇలాంటి వాళ్ళ పనికి మాలిన వాళ్ళు మాట్లాడేదాన్ని మీరు ప్రోత్సహించొద్దండి. మాలాంటి చదువుకున్న వాళ్ళని పాలిటిక్స్కి రావాలని చెప్పి ఎంకరేజ్ చేయండి. నాలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు వస్తేనే ఈ నియోజకవర్గం బాగుపడుతుంది. లేదంటే దేవుడే దిగి వచ్చినా కూడా ఈ జీడి నెలను కాపాడలేదు. ఒకసారి పోటీ చేసి ఆ తర్వాత దూరం అయ్యే వ్యక్తుల్లో మీరు కూడా ఒకరు. కేవలం ఒకసారి షో చేయడానికి మాత్రమే థామస్ వచ్చాడని కూడా ఒక ప్రచారం చేస్తున్నారు. షో చేయడానికి ఎందుకంటే హాస్పిటల్ అంతా వదిలేసి 500 మంది పేషెంట్ వదిలేసి ఎక్కడొక్కడో స్పెషల్ ఫ్లైట్ తీసుకొచ్చి దిగేసి నా కోసం 5 గంటలు 6 గంటలు వెయిట్ చేసేది అవన్నీ వదిలేసి నేను ఇక్కడ షో చేసుకోవాలంటే ఏడెందుకు షో చేసుకోవాలా? నాకు అర్థం కాల. సో నేను వచ్చింది మెయిన్గా ఇక్కడ చాలా అట్టల అడుగులో ఉండే బడుగు బలహీన వర్గాలని వాళ్ళని కూడా మంచిగా తీసుకురావాలి. రాష్ట్రంలో ఎట్లా చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేస్తారో అదేవిధంగా నియోజకవర్గం కూడా నేను కూడా డెవలప్ చేయాలి. నా పుట్టిన భూమికి ఏదైనా చేయాలని నేను వచ్చినాను. కానీ ఇక్కడ ఏదో దోచుకోవాలని చెప్పేసి, ఎర్రచందనం దోచుకోవాలని, ఇసుక దోచుకోవాలని చెప్పేసి, కోరీలు దోచుకొని రావాలి, కొండలను పిండి చేసి తమిళనాడుకో బెంగళూరుకో పంపాలని నేను రాలేదు. అట్లా మీకు ఏదైనా మైండ్లో ఉంటే దయచేసి అరైజ్ చేసుకోండి. నేను మెయిన్గా మా ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే వచ్చినాను. 1 సారి 2 సార్లు అనేది ఆ క్వశ్చన్ వచ్చి నేను క్లియర్గా ఇప్పుడు చెప్పలేను. నేను రాజకీయంగా వచ్చి 5 నెలలు 6 నెలలు అవుతుంది. మంచిగా ఉంది, బాగుందంటే కంటిన్యూ చేస్తాను. మంచిగా లేదంటే ఎవరైనా కంటిన్యూ చేయలేరు కదా. సో ఖచ్చితంగా మంచిగా ఉంటుందని నేను వస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆదర్శంగా తీసుకునే వస్తున్నాను. మంచిగా ఉండకపోవడం, రాజకీయాలు అనేది మంచిగా ఉండవు. రాజకీయాల్లో పోటాపోటీగా ఉండవు. మీరు మంచిగా డెవలప్మెంట్ చేయండి. ప్రజలు నీ వెనకాల ఉంటారో లేదు చూడండి. కంపెనీలు తీసుకురండి. నెక్స్ట్ 3 టర్మ్స్ 4 టర్మ్స్ 5 టర్మ్స్ కూడా మీరే ఎమ్మెల్యే కూడా ఉంటారు. అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు బ్లెస్సింగ్ ఉంటే మినిస్టర్ కూడా అవుతారు. ఇదేంది పనికి రాకుండా పోయేది ఏముంటుంది? ఖచ్చితంగా ఇక్కడ మంచి పని చేయాలని వచ్చినాను. కరప్ట్ అయినారంటే ఖచ్చితంగా మీరు పనికి రారు. ఒకటి అధిష్టానం తీసేస్తుంది, లేదంటే మీరే బయటకు వెళ్ళరు. ఇప్పుడు చూడండి, నారాయణ స్వామి 2 సార్లు ఉన్నారు, 3వ సారి మీకు టికెట్ లేదని చెప్పేసినారు. అంటే ఏం అర్థము? నువ్వు పనికి మాలిన ఎమ్మెల్యే అని అర్థము, పనికి మాలిన మినిస్టర్ అని అర్థము. అలాంటి చీప్ క్యారెక్టరు, అలాంటి కేవలమైనది కాళ్ళు పట్టుకుని ఎమ్మెల్యే తీసుకొచ్చుకునేది, అదేవిధంగా నా
నా దాన్ని అంటే నాకుండే మర్యాదల్ని వదిలేసి దిగజారి రాజకీయం నేను చేయను. నేను ఒక డీసెంట్గా ఒక డాక్టర్ని, 100 కంట్రీలు తిరిగి ఉన్నాను, చాలా మందితో స్నేహాలు ఉన్నాయి. ఈవెన్ నేను పిలిస్తే 10,000 కోట్లలో కూడా 5,000 కోట్లలో కూడా కంపెనీ పెట్టే వాళ్ళు ఉన్నారు. ఇట్లా చీప్గా దిగజారాల్సిన అవసరం నాకు లేదు. ఈయన ఏం చెప్తారంటే జగన్మోహన్ రెడ్డికి నా చర్మం వదిలిచి చెప్పులు కొట్టుకొచ్చినా కూడా ఆయన రుణం తీరదంటున్నాడు. ఇట్లాంటి పనికిమాలిన డైలాగులు, ఇట్లాంటి పనికిమాలిన మాటలు నేను ఖచ్చితంగా మాట్లాడను. నేను ప్యూర్గా ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాను, అది ఖచ్చితంగా చేస్తాను కూడా. మీరు ఓటుకు 10,000 ఇచ్చి గెలుస్తానని కూడా అన్నారని ఒక ప్రచారం, దీని మీద మీరేమో? నేను అన్నానంట, నేను ఎప్పుడు ఓటుకు 10,000 ఇస్తాను నేను ఎప్పుడు అనలేదు. నేను ఓటుకు డబ్బులు ఇస్తాను నేను అనలేదు. నేను ఎప్పుడైనా పోయినానంటే మా విలేజ్లో ఈ డెత్లకు పోయినప్పుడు తాగేదానికి డబ్బులు అడుగుతారు, ఇచ్చున్నాను, నేను లేదని చెప్పలేదు. అదేవిధంగా పలక కొడతారు, పలక కొట్టే వాళ్ళకి నేను డబ్బులు ఇస్తాను. ఇదంతా విలేజ్లో ఆనవాయితీ, ప్రతి ఒక్కరు ఇస్తారు. దాన్ని నువ్వు క్యాలిక్యులేట్ చేసుకొని 10,000 ఇస్తాను, 1 లక్ష ఇస్తాను, 2 లక్షలు ఇస్తాను అంటే అవి ఇచ్చే బదులు దాన్ని నేను ఏదైనా డైరెక్ట్గా కంపెనీలు పెట్టుకొని నేనే కూడా డెవలప్ చేసుకోవచ్చు కదా. మొత్తం మీద అయితే చంద్రబాబు ఒక స్కీమ్స్ 6 స్కీమ్స్ పెట్టాడు. తర్వాత మీరేమైనా ప్రత్యేక అజెండా పెట్టుకున్నారా ఈ నియోజకవర్గం వరకు? నేను ఖచ్చితంగా నా అజెండా సపరేట్గా ఉంది. నేను ఇక్కడ గెలిస్తే ప్రతి యూత్ కూడా జాబ్ ఇవ్వాలనేది నా ఉద్దేశం. అందుకే నేను ఆల్రెడీ 450 ఏకర్ గవర్నమెంట్ ల్యాండ్ మేము ఆల్రెడీ ఐడెంటిఫై చేస్తున్నాము. అది చెన్నైకి బైపాస్ కనెక్ట్ అవుతుంది, అదేవిధంగా బెంగళూరు కనెక్ట్ అవుతుంది. ఫార్మా ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకురావాలని నా ఉద్దేశం. ఖచ్చితంగా ఇక్కడ చదువుకునే యూత్ తాగి చెడిపోకుండా వాళ్ళందరూ కూడా మంచిగా డీసెంట్గా జాబ్ చేయాలనేదే నా ఉద్దేశం. ఖచ్చితంగా నా అజెండా వచ్చి ఎలక్షన్ ముందుగా నేను చెప్తాను. నాయుడు గారు మీరు చెప్పండి, మీ నియోజకవర్గంలో మీ సామాజిక వర్గానికి చెందిన వారి గ్రూపుల వల్లనే పార్టీ ప్రతిసారి ఓడిపోతుంది, మీకున్న గ్రూపులు ప్రపంచంలో ఎవరికి లేరు, అందువల్లనే మీ పార్టీ జీడి నెల్లూరు నియోజకవర్గంలో దెబ్బతింటుందనే ఒక అపవాదు కూడా ఉంది. దీనిపైన మీరేమంటారు? మీరు గంగాధర్ నెల్లూరులో సామాజిక వర్గాలు పర్సంటేజ్ చూసుకున్నట్లయితే మా సామాజిక అంటే కమ్మ సామాజిక వర్గం ఉండేది మహా అంటే 19,000 to 20,000 ఓట్స్. రాజకీయంగా వారే ముందుంటారు. రాజకీయంగా వాళ్ళు ముందుండేది అనేది ఇక్కడ వచ్చేసి ఏదో గ్రూపులు చేసి వాళ్ళు క్యాండిడేట్స్ని ఓడిస్తూ ఉండేది అది అపోహ. ఇక్కడ ఉండేది వచ్చేసి రాజకీయ సమీకరణలు. ఒకప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కాంగ్రెస్ నుంచి ఇక్కడ వచ్చేసి ఎస్సీలు కొద్దిగా అందరూ కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం దాదాపు 40,000 ఓట్లు ఉంది. ఎస్సీ సామాజిక వర్గం దాదాపుగా 70,000 ఓట్లు ఉంది. వాళ్ళదే 1,10,000 ఓట్లు ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న దానివల్ల డెఫినెట్గా మనం అవునన్నా కాదన్నా ఈ ముందు అంటే 2009 కావచ్చు, 2014 కావచ్చు, 2019 కావచ్చు, గత 3 ఎలక్షన్లో కూడా ఈ 2 సామాజిక వర్గాలు మెజారిటీగా కాంగ్రెస్ వైపు, వైసీపీ వైపు ఉన్నది వాస్తవం. దాన్ని మనం స్లోగా తిప్పుకోవడానికే మేము ఈ 2 ఏళ్ళుగా కష్టపడ్డాం. దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. ప్రతి ఒక్క సామాజిక వర్గంలో కూడా ఇది ఫౌండేషన్ వేయగలిగాం. ఎక్కడెక్కడైతే మనం 83 నుంచి జెండాలు కట్టిన ప్లేసుల్లో కూడా పోయి మనం జెండాలు కట్టగలిగాం, ఫ్లెక్సీలు కట్టగలిగాం, జెండాలు ఎగరేసాం. అవన్నీ చూసుకునే ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీలో చాలామంది మేము కూడా నిలవాలి, మేము కూడా రాజకీయంగా ఇక్కడికి రావాలని చెప్పేసి చాలామంది వచ్చారు. దాంట్లో ఒక యువకుడు రాజకీయానికి వస్తే ఏం జరుగుతుంది, ఒక చదువుకున్న వ్యక్తి రాజకీయానికి వస్తే ఏం జరుగుతుంది, ఒక విజనరీ వ్యక్తి రాజకీయానికి వస్తే ఏం జరుగుతుంది, ఒక నిస్వార్థంగా సేవ చేయాలని వచ్చే వ్యక్తి రాజకీయానికి వస్తే ఏం జరుగుతుంది అని చెప్పడానికే చంద్రబాబు నాయుడు థామస్ గారిని మాకు పంపారు. ఈ 3 కాంబినేషన్స్, ఒక యువకుడు, చదువుకున్న వ్యక్తి, దాని తర్వాత రాజకీయంగా మనం సేవ చేయాలనే దృక్పథం ఉన్న వ్యక్తులు చాలా వరకు ఉంటారు. ఆయనకేమి ఈరోజు ఆయన హాస్పిటల్కి వెళ్తే మీరు కానీ చూసారంటే మనం అందరూ కూడా ఏదో మామూలుగా ఫిష్ మార్కెట్లో ఎలాగా జనాలు అంటే కించపరిచి మాట్లాడి జనాలు అంత పేషెంట్స్ అంత రద్దీగా ఉండే దాంట్లో మినిమం మనకి అవుట్ పేషెంట్సే 300 to 400 అవుట్ పేషెంట్స్. ఒక రోజుకు 1,000 రూపీస్ అవుట్ పేషెంట్స్ ఫీజు తీసుకుంటే ఆయన దాదాపు 4-5 లక్షలు ఒక రోజుకు వచ్చే ఇది. అలాంటి వ్యక్తి ఇక్కడికి డబ్బు కోసం రాదు. డెఫినెట్గా అంత డబ్బు ఇక్కడ నువ్వు ఏం చేసినా సంపాదించలేవు. ఇది వచ్చేసి 175 కాన్స్టిట్యున్సీల్లో 100% రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఏది వేరే ఇండస్ట్రీ పెట్టుకుని ఏదో దోచేస్తే ఇక్కడ ల్యాండ్ వాల్యూ ఎక్కువ, ఇవన్నీ ఇక్కడ లేవు. ఇక్కడ వచ్చేసి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మామూలుగా సాదాసీదాగా ఉన్న వ్యక్తులు. ఇంతకుముందు నిలిచిన మీరు అటువైపు తీసుకోండి, ఇప్పుడు 2 పర్యాయాలు మన జీడి నెల్లూరులో నారాయణ స్వామి గారు నిలిచారు. ఆయన పరిస్థితి 2 సంవత్సరాల ముందు ఏం చూడండి. ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం అయినాక, ఎక్సైజ్ మినిస్టర్ అయినాక, కమర్షియల్ ట్యాక్స్ మినిస్టర్ అయినాక ఆయన బ్యాలెన్స్ షీట్ ఏమో చూడండి. నేను లాస్ట్ టైం కూడా నేను ఒక సవాల్ విసిరాను. మీది, మీ కూతురుది, మీ అల్లుళ్ళది, మీ భార్యది
బ్యాలెన్స్ షీట్స్ 10 ఏళ్ల ముందు బ్యాలెన్స్ షీట్స్ నాకు ఇవ్వు, ఈ రోజు ఉండే బ్యాలెన్స్ షీట్స్ నాకు ఇవ్వు. మీ బినామీ పేర్లు నేను మీకు పేర్లు ఇస్తాను, ఆ పేర్లు ఉన్న బ్యాలెన్స్ షీట్లు నాకు ఇవ్వండి. నేను అనలైజ్ చేసి చూపిస్తాను నువ్వు ఎంత అవినీతిపరుడు. నువ్వు వచ్చేసి మేకవర్ణపు పులి, నువ్వు వచ్చేసి ఊరికే మేకలాగా మాట్లాడి పులి లాంటి పనులు నువ్వు చేస్తున్నావు. ఇక్కడ ఎవరిని కూడా నువ్వు ఎదగనీయలేదు, నీ ఎవరిని కూడా ఒక డెవలప్మెంట్ అనేది ఒక ఇది లేదు. ఈరోజు నువ్వు డెవలప్మెంట్గా చేసి ఉంటే, ఈ పార్టీ డెవలప్మెంటు, సామాజిక న్యాయం లేకుండా పోతే సంక్షేమం, అభివృద్ధి ఇవన్నీ కానీ కరెక్ట్ పాల్లో రేషియోలో చేస్తుంటే నీకే టికెట్ ఇవ్వకుండా ఎట్లా పోతాడు? ఇప్పుడు నువ్వు ఈరోజు నువ్వు ఇక్కడ చెత్త అయిపోయావు. ఈ చెత్తను తీసుకొచ్చి ఇంకో దిక్కేస్తే అది బంగారం అవ్వదు. మా నాయకుడు, యువ నాయకుడు లోకేష్ గారు చెప్పినట్టుగా, ఒక ఇంట్లో చెత్తగా ఉండేదాన్ని ఇంకొక ఇంట్లో వేస్తే అది బంగారం అవ్వదు. అందువల్ల ఒకరిని వేరే కాన్స్టిట్యున్సీకి పంపడం. ఇప్పుడు అనిల్ తీసుకెళ్ళి ఆడు ఎక్కడ నరసరావుపేటలో వేశారు, ఈయన మన శివరెడ్డిని తీసుకెళ్ళి ఒంగోలు వేస్తున్నారు. ఇంకో విషయం అంటే మీరు ఇప్పుడు చెప్పారు 1,10,000 ఓట్లు ఎస్సీ, అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గం, ఆ ఓట్లలో మీ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది? ఆ ఓట్లు అదే చెప్తున్నాం కదా. ఈరోజు ఈ 2 సంవత్సరాలుగా మేము వేసిన ఫౌండేషన్, మాకున్న విజన్, చంద్రబాబు నాయుడు ఇచ్చిన 6 పథకాలు, ఈరోజు సూపర్ 6, అలాంటిది మాకు ముఖ్యంగా ఈరోజు చెప్పాలంటే ఈరోజున్న దళితులు, దాంట్లో మాకు చాలా వరకు యువకులు ఉన్నారు. ఈరోజు ఫస్ట్ టైం సెకండ్ టైం ఓటర్సే మాకు 30% ఉన్నారు దళితుల్లో. అంటే మొత్తం మీద మీరు ఎంత పర్సెంటేజ్, ఈ 1,10,000లో ఎంత పర్సెంటేజ్ మీ వైపు వస్తుంది అనుకో? ఈరోజు మాకు ఇంతకుముందు ఉండింది అరౌండ్ 30 to 40% ఉంటే ఈరోజు మేము 60%కి రీచ్ అయ్యాము. ఇప్పటికీ ఖచ్చితంగా మీ వైపే ఉన్నారు. ఖచ్చితంగా 60% మా వైపు ఉన్నారు. మేము డెఫినెట్గా అఖండ మెజారిటీతో 30-40 వేళ్లతో మేము హిస్టరీ తిరగరాయిపోతున్నాం. ఈ గంగాధర గడ్డపైన థామస్ నాయకత్వంలో తెలుగుదేశం జెండా ఎగరేయడం ఖాయం. ఒక దళిత నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసే అసెంబ్లీకి ఒక ఎమ్మెల్యేగా వెళ్తాడు. ఒకవేళ మన చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదిస్తే ఒకవేళ క్యాబినెట్లో పనిచేసే అవకాశం కూడా మాకు ఉందని చెప్పేసి మేమంతా కూడా ఆశిస్తున్నాం. పార్టీ పరిశీలకుడు రవిప్రకాష్ గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు ప్రోగ్రామ్ షెడ్యూల్ ఏమి? మా ప్రీతం నేత చంద్రబాబు నాయుడు గారు 6వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు జీడి నెల్లూరు బహిరంగ సభకు రా కదిలిరా అనే ప్రోగ్రాంను పెట్టారు. దానికి గాను మేమందరం సమాయత్తం అవుతున్నాం. జీడి నెల్లూరు కాన్స్టిట్యున్సీలో నభూతో నభవిష్యత్తు మాదిరి ఎక్కడా జరిగినటువంటి విధంగా మేమందరము కూడా ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేసి థామస్ గారి ఆధ్వర్యంలో, కోఆర్డినేటర్ చిట్టిబాబు గారి ఆధ్వర్యంలో, ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల సహకారంతో ఈ ప్రోగ్రాంను ఈ తెలుగుదేశం కార్యకర్తలందరూ సక్సెస్ చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ఇది నభూతో నభవిష్యత్తు మాదిరి తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర రాయబోతున్నాం జీడి నెల్లూరు కాన్స్టిట్యున్సీ. మొత్తం మీద అయితే థామస్ కానీ అదేవిధంగా చిట్టిబాబు నాయుడు చెప్తున్నది ఏమంటే ఖచ్చితంగా ఈసారి జీడి నెల్లూరు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరవేస్తామని, అందుకు తగ్గట్టుగానే పరిణామాలు కూడా వేగంగా మార్పు చెందుతున్నాయి. అటు థామస్ గారి వ్యక్తిత్వంతో పాటు ఇటు ఏదైతే చంద్రబాబు నాయుడు యొక్క అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలు కూడా ఇందుకు సహకరిస్తున్నాయి అంటున్నారు. మొత్తం మీద ఎక్కడైతే గతంలో ఏదైతే బలంగా కాంగ్రెస్ కానీ వైసీపీకి కానీ బలంగా ఉన్నాయనుకున్న సామాజిక వర్గాల్లోనే తమకు మెజార్టీ ఓట్ల శాతం వస్తున్నాయని వీరు అంటున్నారు. కెమెరా పర్సన్ వేణుతో దామోదర్, జీడి నెల్లూరు నుంచి.